వెల్కమ్ టు జనం కోసం. ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం అయితే ముగిసింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి అది టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు వాళ్ళ అధికారం వస్తున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే హర్షవర్ధన్ సర్వే వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ అయితే విడుదల చేశారు. వీళ్ళు గతంలో చూసినట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూద్దాము. వీళ్ళు గతంలో చూసినట్లయితే హర్షవర్ధన్ సర్వే బీఆర్ఎస్ పార్టీ 34 నుంచి 36 సీట్లు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు గతంలో చెప్పడం జరిగింది. ఫలితం చూసినట్లయితే 39 స్థానాలు బీఆర్ఎస్ గెలవడం జరిగింది. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 64 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఈ హర్షవర్ధన్ సర్వే వాళ్ళు చెప్పడం చూసాం మనం. ఫలితం ఏదైతే ఉందో 65 స్థానాలు కాంగ్రెస్ కూటమి గెలవడం జరిగింది తెలంగాణలో. బీజేపీ 11 నుంచి 13 సీట్లు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఫలితం ఏదైతే ఉందో 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. తర్వాత మనం చూసినట్లయితే ఎంఐఎం పార్టీ 6 నుంచి 7 సీట్లు వాళ్ళకి గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్పారు. ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో 7 స్థానాల్లో ఎంఐఎం పార్టీ వాళ్ళు విజయం సాధించారు. ఈ హర్షవర్ధన్ సర్వే వాళ్ళు తెలంగాణలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వారి యొక్క సర్వే వివరాలు విడుదల చేయడం జరిగింది. చూద్దాం ఒకసారి. ముందుగా మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో ఇచ్చాపురంలో ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బెండాలం అశోక్ గారు, ఆయన మరొకసారి విజయం సాధిస్తారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పలాస వైఎస్ఆర్సీపీ ఎవరైతే పోటీ చేశారో సీదిరి అప్పలరాజు గారు, ఆయన ఇక్కడి నుంచి విజయం సాధిస్తారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ టెక్కలి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఆయన మరొకసారి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస ఇక్కడ టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆముదాల వలస ఉందో ఇక్కడ ప్రస్తుత స్పీకర్ ఎవరైతే ఉన్నారో తమ్మినేని సీతారాం గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం నుంచి కూన రవికుమార్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఉందో టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎచ్చర్ల వైఎస్ఆర్సీపీ, నర్సన్నపేట వైఎస్ఆర్సీపీ, రాజం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ, తర్వాత పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ. మొత్తంగా మనం చూసినట్లయితే శ్రీకాకుళంలో మొత్తంగా 10 స్థానాలు ఉన్నట్లయితే 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. 2 చోట్ల కూటమి అభ్యర్థులు ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్లో భాగంగా పోటీ చేశారో వాళ్ళు 2 స్థానాల్లో గెలుస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక చోట టఫ్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. విజయనగరం జిల్లా వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొదటగా చూసుకున్నట్లయితే కురుపం ఎస్టీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేశారో పాముల పుష్ప శ్రీవాణి, ఈమె మరొకసారి ఇక్కడి నుంచి విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, బొబ్బిలి తెలుగుదేశం పార్టీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం తెలుగుదేశం పార్టీ, శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీ. సో మొత్తంగా చూసినట్లయితే విజయనగరం జిల్లాలో ఏదైతే ఉన్నో మొత్తంగా ఉన్న 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 7 చోట్ల, కూటమి అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గురించి వీళ్ళు ఎలాంటి ఫలితాలు రావచ్చని చెప్పి అంచనా వేసి ఒకటి చూద్దాము. మొదటగా భీమిలి. సో ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే పోటీ చేశారో సీనియర్ రాజకీయ నేత గంటా శ్రీనివాసరావు గారు మరొకసారి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ, విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ, గాజువాక టీడీపీ, చోడవరం వైఎస్ఆర్సీపీ, మాడుగుల వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి జనసేన పార్టీ. సో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో కూటమిలో భాగంగా కొనతల రామకృష్ణ గారు, ఆయన అనకాపల్లిలో విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. తర్వాత పెందుర్తి ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎలమంచలి జనసేన పార్టీ, పాయకరావుపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ. సో మొత్తంగా మనం చూసినట్లయితే ఉమ్మడి విశాఖలో 15 స్థానాలు ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కూటమి నుంచి
6 అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకచోట టఫ్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మొదటగా తూర్పుగోదావరి జిల్లా తీసుకున్నట్లయితే తుని కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో దాడిశెట్టి రాజా, ఈయన మరొకసారి విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ప్రతిపాడు, ఏదైతే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ ఉందో ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు గారు ఈయన విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. పిఠాపురం జనసేన పార్టీ, సో ఏదైతే ఉంది ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది, ఆయన ఈసారి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ, పెద్దాపురం టీడీపీ, అనపర్తి వైఎస్ఆర్సీపీ, కాకినాడ సిటీ టఫ్ ఫైట్ ఏదైతే ఉందో కాకినాడ సిటీలో కూటమి మరియు వైఎస్ఆర్సీపీ 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ, ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ, అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ, రాజోలు జనసేన, సో ఏదైతే ఉందో పి గన్నవరం ఈ కాన్స్టిట్యున్సీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేశారో ఆయన విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కొత్తపేట తెలుగుదేశం పార్టీ, మండపేట తెలుగుదేశం పార్టీ, రాజానగరం వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ, జగ్గంపేట వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే ఉందో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 8 చోట్ల, కూటమి అభ్యర్థులు 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక చోట టఫ్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వివరాలు ఏ విధంగా ఉండొచ్చని వీళ్ళు అంచనా వేశారో ఒకసారి చూద్దాం మనం. మొదటగా ఆచంట, ఇక్కడ టఫ్ ఫైట్ అవ్వడం జరిగింది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి పితాని సత్యనారాయణ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి రాజు గారు, సో వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఉందో చెరుకోడ శ్రీరంగనాథ రాజు గారు, సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ, నరసాపురం జనసేన పార్టీ, భీమవరం జనసేన పార్టీ, ఉండి, సో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కూటమిలో అభ్యర్థి భాగంగా ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు విజయం సాధిస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ తణుకు తెలుగుదేశం పార్టీ, తాడేపల్లిగూడెం జనసేన, ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ, దెందులూరు ఇక్కడ ఏదైతే ఉందో టఫ్ ఫైట్ అవ్వడం జరిగింది. దెందులూరులో ఇద్దరి మధ్య కూడా ఏదైతే ఉందో చింతమనేని ప్రభాకర్ గారు, కొట్టారు అబ్బాయి చౌదరి గారు, సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏలూరు, సో ఏలూరు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి వైఎస్ఆర్సీపీ, సో మొత్తంగా ఏదైతే ఉందో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉండగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 4 చోట్ల, కూటమి అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాలు కావచ్చు, ఈ 2 జిల్లాల్లో జనసేన వీళ్ళతో కలవడం వల్ల కూటమి ప్రభావం గట్టిగానే ఉండొచ్చని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏదైతే ఉందో ఉమ్మడి కృష్ణా జిల్లా వివరాలు ఏ విధంగా ఉండొచ్చు అనేది, ఏ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందో ఒకసారి వీళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాము. తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, గన్నవరం తెలుగుదేశం పార్టీ, గుడివాడ వైఎస్ఆర్సీపీ, కైకలూరు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పెడన నుంచి ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. మచిలీపట్నం, సో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో పెడన కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఈ 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మరియు కూటమి అభ్యర్థుల మధ్య ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అవనగడ్డ, ఈ అవనగడ్డలో ఏదైతే ఉందో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పామరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ పెనమలూరు తెలుగుదేశం పార్టీ, విజయవాడ వెస్ట్ ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ, విజయవాడ ఈస్ట్ ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది, మైలవరం వైఎస్ఆర్సీపీ, నందిగామ ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది, జగ్గైపేట ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. సో మొత్తంగా మనం చూసినట్లయితే
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 5 చోట్ల, కూటమి అభ్యర్థులు మరొక 5 చోట్ల విజయం సాధించే అవకాశం వీళ్ళు చెప్తూ ఉన్నారు. 6 చోట్ల 2 పార్టీల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ముందుగా మనం చూసినట్లయితే పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ, తాడికొండ ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ, పొన్నూరు తెలుగుదేశం పార్టీ, వేమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ రేపల్లె తెలుగుదేశం పార్టీ, తెనాలి. సో ఇక్కడ తెనాలి నుంచి ఏదైతే ఉందో జనసేన నుంచి ఎవరైతే పోటీ చేశారో నాదెండ్ల మనోహర్ గారు, ఆయన విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ బాపట్ల వైఎస్ఆర్సీపీ, ప్రత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ. నెక్స్ట్ గుంటూరు వెస్ట్, ఇక్కడ గుంటూరు వెస్ట్ ఏదైతే ఉందో టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. గుంటూరు ఈస్ట్, సో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. నెక్స్ట్ చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ, నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మరొకసారి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ, వినుకొండ వైఎస్ఆర్సీపీ, గురజాల వైఎస్ఆర్సీపీ, మాచర్ల వైఎస్ఆర్సీపీ. మొత్తంగా మనం చూసినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 6 చోట్ల విజయం సాధిస్తారు. కూటమి అభ్యర్థులు 7 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. మరొక 4 చోట్ల ఈ ఇరు పార్టీల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. ముందుగా ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి వైఎస్ఆర్సీపీ, పరుచూరు, అద్దంకి ఈ 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. చీరాల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. సంతనూతలపాడు వైఎస్ఆర్సీపీ, ఒంగోలు వైఎస్ఆర్సీపీ, కందుకూరు వైఎస్ఆర్సీపీ. సో కొండేపి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి వైఎస్ఆర్సీపీ. సో మొత్తంగా మనం చూసినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధిస్తారు. కూటమి అభ్యర్థులు ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి అభ్యర్థులు 3 స్థానాలు విజయం సాధిస్తారు. ఒక చోట వీళ్ళిద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తూ ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చని వీళ్ళు అంచనా వేశారో ఒకసారి చూద్దాము. మొదటగా కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, గూడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ. సో మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ 10 స్థానాలు ఉండగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 7 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఒక చోట మాత్రమే కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. 2 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తూ ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా, ఈ జిల్లాలో ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా బద్వేలు వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, పులివెందల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైసీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు, మైదుకూరు. సో ఇక్కడ ఏదైతే ఉందో కడపలో ఉన్న 10 స్థానాల్లో 10కి 10 మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో కూటమికి కడప జిల్లాలో ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, కర్నూలు ఇక్కడ టఫ్ ఫైట్ అవ్వడం జరిగింది కర్నూలు సిటీలో. నెక్స్ట్ పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ డోను వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు ఇక్కడ టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సీట్లు ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 11 చోట్ల విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కూటమి అభ్యర్థులు కేవలం 1 చోట మాత్రమే గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. 2 చోట్ల
ఇరువురు పార్టీల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వివరాలు ఏ విధంగా ఉండొచ్చిన ఈ ఫలితాలు ఒకసారి చూద్దాము. ఏదైతే ఉందో మొదటగా రాయదుర్గం వైఎస్ఆర్సీపీ, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ, గుంతకల్ వైసీపీ, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ, రాప్తాడు వైఎస్ఆర్సీపీ, మడకశిర ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. హిందూపూర్ తెలుగుదేశం పార్టీ, పెనుగొండ వైఎస్ఆర్సీపీ, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి వైఎస్ఆర్సీపీ. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి అనంతపురం జిల్లా ఏదైతే ఉందో మొత్తంగా 14 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 9 చోట్ల, కూటమి అభ్యర్థులు 4 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక చోట మాత్రమే టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చో ఒకసారి చూద్దాము. తంబళ్ళపల్లె వైఎస్ఆర్సీపీ, పీలేరు టఫ్ ఫైట్ నడుస్తుంది ఇక్కడ. మదనపల్లె వైఎస్ఆర్సీపీ, పుంగనూరు వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, తిరుపతి టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ఇక్కడ కూడా. శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ, నగరి ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది నగరిలో కూడా. గంగాధర నెల్లూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, పూతలపట్టు వైఎస్ఆర్సీపీ, పలమనేరు ఇక్కడ కూడా 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఫైనల్గా కుప్పం టీడీపీ. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం జిల్లాల వారీగా చూసాము. మొత్తంగా 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. మొత్తంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 99 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 38 చోట్ల, జనసేన పార్టీ అభ్యర్థులు 11 చోట్ల, బీజేపీని 1 చోట. సో అంటే మనం చూసినట్లయితే మొత్తంగా వీళ్ళు ఒక 50 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 99 స్థానాల్లో గెలిచినట్లయితే కూటమి అభ్యర్థులు 3 పార్టీలు కూడా కలిసి 50 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. 26 చోట్ల టఫ్ ఫైట్ నడిచే అవకాశం వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో 26లో మనం సగం వేసుకున్నా కూడా అంటే ఒక 13 స్థానాలు వేసుకున్నా కూడా 99 + 13 112 స్థానాలు. మరొకసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు.